మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ 2026లో? ఓవరాల్గా మనకి చంద్రగ్రహణం కూడా ఉంది ఈ మార్చిలో. ఇది వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉగాది రోజు ఏం చేసుకుంటే కూడా బాగుంటుంది గురుగారు? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. గత కొంతకాలం నుండి కూడా కుంభరాశి వారు ఎంతోమంది కలుస్తున్నారు. సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటి మీ పేర్లు ఏవైతే ఉన్నాయో, మీరు కుంభరాశిగా చెప్పబడేటువంటి మీరు నన్ను గత ఒక 1 year నుంచి చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మీకొకటే, మీరు వీరికి ఏంది అంటే ఈజీ మనీ సంపాదించాలని కానీ, లేదా పని చేయడము అనేటువంటిది కానీ, వీరికి ఎవరైనా ఏదైనా పని చెప్తే కోపం వస్తుంది. ఏదైనా పని చెప్తే కోపం వస్తుంది వీరికి. వీరిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినా కూడా కొంచెం కష్టం. వీరిని కొంచెం స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. స్వేచ్ఛగా విడిచిపెడితేనే కొన్ని పనులు వీళ్ళు చేసుకొని వస్తారు ఖచ్చితంగా కూడా. సో ఈ కుంభరాశి వారు అంటేనే వారి పని ఏదో వారు చేసుకోవడము, ఒక రూము, ఓ టీవీ, ఓ లైటు, ఓ ఫోను, చాలు వీరికి సామ్రాజ్యం. అంతే. టయానికి ఇంత తిండి పెట్టినామా తింటారు, మళ్ళీ అదే ఫోన్ ఒత్తుకోవడమా, వారి పని ఏదో వారు చేసుకోవడం, ఇంతే, వేరే ఏముండదు ఇక. సో మరి ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి మరి గతంలో చూసుకుంటే ఫిబ్రవరిలో రాహుగ్రస్త సూర్యగ్రహణము వీరికి ఏర్పడింది ఫిబ్రవరిలో. మరి మార్చిలో కేతుగ్రస్త చంద్రగ్రహణము 7వ స్థానంలో ఏర్పడుతుంది. మళ్ళీ లగ్నంలోనేమో సూర్యగ్రహణము, మరి ఇక్కడ ఇప్పుడు 7వ స్థానంలోనేమో చంద్రగ్రహణం. దీనివల్ల ఈ చంద్రగ్రహణం తర్వాత వీరికి వివాహాలు జరిగే పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే చంద్రగ్రహణం అవుతుందో, చంద్రగ్రహణం తర్వాత తప్పకుండా వీరికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉన్నది. సో ఏది ఏమైనా ఆగస్టు 4వ తారీఖు తర్వాత నుంచి వీరికి చాలా బాగుంటుంది. ముందే చెప్తారు, అప్పటి వరకు కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. మరి మనకు 3వ తారీఖు ఏర్పడేటువంటి చంద్రగ్రహణము, అదేవిధంగా మళ్ళీ వీరు లగ్నంలోనే ఉండబోయేటువంటి, లగ్నంలో కలుసుకోబోతున్నారు కుజరాహువులు. కుజుడు, కుజవర్తు కేతువు, రాహువు, రాహువర్తు శని. సో ఇక్కడ కుజుడు శని అన్నట్టే 2 కుజుళ్ళు, కుజుడు శని ఉన్నారనుకో. ఇక ఏదో ఒక మీకు కానీ, మీ పిల్లలకు కానీ, లేదా మీ భార్యకు కానీ, మీ భర్తకు కానీ, మీ మదర్కు కానీ, ఫాదర్కు కానీ, మొత్తం మీద కుంభరాశి వారు ఇంట్లో ఉన్నారబ్బా. అయితే వీరికి, లేదా వీళ్ళ భార్యకు, లేదా వీళ్ళ మదర్కు, వీళ్ళ నాన్నకు, ఈ నలుగురికి ఏదైనా ఒక ఆపరేషన్ అయ్యే పరిస్థితి ఉన్నది. రాబోయే 3 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఎవరికి ఏమిటి అనేది వారి వారి వ్యక్తిగత చార్ట్ను ఒకసారి చెక్ చేస్తే చెప్పొచ్చు ఎవరికి జరుగుతుంది, ఎవరికి అనేటువంటిది. సో అదేవిధంగా మరి మీకు 2వ భావంలో శని సూర్యుడు ఆల్ ఆఫ్ సడన్గా గెట్అవుట్ అనొచ్చు మిమ్మల్ని ఉద్యోగం నుంచి, చెప్పలేదు. ఆల్ ఆఫ్ సడన్గా మీరే మానేయచ్చును, లేదా మీకు రావాల్సిన మనీ రిలేటెడ్ విపరీతమైన గొడవలు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదా డబ్బు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ పనికి రాదు. ఒక 2 నెలలు ఏమైనా కొందాము అనుకున్నా, ఏమైనా బిజినెస్ రిలేటెడ్ పెడదాము అనుకున్నా, వాహనం కొనుగోలు చేయాలి, అద్దు, టైం బాగాలేదు, ఓపికగా ఉండండి. శ్రీరామనవమి దాకా ఓపికగా ఉండండి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మరి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతున్నది. అదేవిధంగా అంటే ఇదంతా కూడా మళ్ళీ చెప్తున్నాను,
గోచారం వేరు, గ్రహచారం వేరు. గ్రహచారంలో మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. మరి ఈ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతులు, లగ్నాధిపతి కానీ, సప్తమాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ, ఇట్లా ఆ D1 to D12 చార్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే నడిచే దశ అంతర్దశలు కానీ మరి మీకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనము ఇట్టే చెప్పవచ్చు. కనుక ఇప్పుడు ఇక్కడ వీరికి గోచార రీత్యా మాత్రం ఇట్లా ఉన్నది. అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది, నేత్ర సామర్థ్య హీనత ఉన్నది, శిరోవేదన ఉన్నది, లాభాల మందగింపు ఉన్నది, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా లభించేటువంటి పరిస్థితి ఉన్నది, మోసము వాటిల్లే పరిస్థితి కూడా ఉన్నది. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో గౌరవము నాశనము, మీ గౌరవము ఏదైతే ఉందో అది నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ధన హాని ఉన్నది. రావాల్సింది ఇప్పుడు సాలరీ పనిచేసాం, జీతం ఇవ్వలేదు, ఫండ్స్ లేవు, లైక్ ఇంకేదో చెప్పచ్చును, 2 నెలల జీతం ఆపి 3 నెలలు ఇవ్వచ్చును, 1 నెల జీతం ఆపి 1 నెల ఇవ్వచ్చును, చెప్పలేము. కొన్ని ప్రమాదాలు ఉన్నవి, ధనహాని, దూషణలు, ఆరోగ్య నాశనము, కుటుంబ కలహాలు, ఇలాంటివి ఎన్నో కూడా మనకు గోచరించేటువంటి సందర్భాలు ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా భార్యాభర్తలలో కలహాలు, కార్య విఘ్నము, శత్రు వృద్ధి, ఊరికే తిరగడాలు అటు ఇటు ఏ పని లేకుండా ఫ్రెండ్స్తో, తీవ్రమైన ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు, యంత్ర సంబంధిత ప్రమాదాలు, అదేవిధంగా కొంత గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, భూ సంబంధిత విషయాలలో కొంత మైనస్ వాతావరణం ఉండొచ్చును. మీరు ఎక్కడికైతే నాకు మంచి జరగాలని వెళ్తారో అక్కడ చెడు జరిగే పరిస్థితి ఉన్నది. సో జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మరి ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు, భార్యాభర్తలలో కలహాలు, కుటుంబ కలహాలు, బంధుమిత్రులతో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇదంతా కూడా మనకు గోచారం. గ్రహచార రీత్యా మరి కుంభరాశి అనగానే మరి మీకు ఏదైనా తులారాశి వస్తుందా, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే, సింహరాశి వస్తుందా, మేషరాశి వస్తుందో తెలియదు. కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశల పైన పూర్తిగా మీకు జాతక విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే గతంలో ఈ సుమారుగా 2020-21 నుండి జరిగేటువంటి నేరాలు, ఘోరాలు, యాక్సిడెంట్స్లో సగము ఎస్ రిలేటెడే, సాసి సూసే పేర్లతో ఉండేటువంటి వారు మాత్రమే డౌన్ అయ్యారు, టాప్ పొజిషన్కు లేచారు ఇదే టైంలో. కనుక మరి ఇదే టైంలో వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు, విన్నారా? కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మనకు కుంభరాశి అని అనగానే వాస్తవానికి చాలా డేంజర్ జోనే కుంభరాశి. ఎందుకంటే కొంచెము సూదితో గుచ్చినట్టే ఉంటాయి మాటలు. అప్పుడే మంచుకుంటారు, అప్పుడే ఎహపో అన్నట్టు. అంటే వీరు ఎదుటి వ్యక్తి నచ్చలేదు అంటే వీరి చేష్టలతో చిరాకును చూపిస్తారు అనడంగానే. అంటే ఇక అది ఒక రకంగా ఉంటుంది. చూపు కానీ, వీరి మాట కానీ, వీరి ప్రవర్తన కానీ అదంతా డిఫరెంట్గా, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది. కనుక సో తప్పకుండా వీరి కోడలు కానీ, వీరికి అల్లునికి కానీ కొన్ని పడకుండా ఉండే సందర్భాలు ఉంటాయి, గొడవలు కానీ లైక్ ఏదైనా. సో ఓవరాల్గా వీరి వ్యక్తిగత జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురుస్థానము, కుజుని యొక్క స్థానము, అదేవిధంగా శని యొక్క స్థానము బట్టి వీరికి మంచి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనకు ఇట్టే చెప్పవచ్చు. కనుక వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది వీరికి 100కు 200% వీరి జీవితంలో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాక లేదు. కనుక
ఆ విషయాన్ని గమనించుకోండి. హ్యాపీగా మీ ఇంట్లో మనిషిలాగా రండి, మీ సమస్యలు చెప్పుకోండి, కూర్చుందాం, మాట్లాడదాం. ఏదైతే రెమెడీస్ ఉన్నాయో మీకు ఏది సెట్ అవుతుందో చక్కగా వెతుకుదాం, వెతికి మంచి రెమెడీ ఇస్తా, చూద్దాం అమ్మవారి సమాధానం ఎట్లా ఉన్నది అనేటువంటిది. సో తప్పకుండా చేసుకోండి, మంచి భవిష్యత్తులో ఉండండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా కుంభరాశి పరిస్థితిగతులు ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.